ఆరాధన నీకే నా దేవా, నా ఆనందము నీవే నా ప్రభువా. ఆరాధన నీకే నా దేవా, నా ఆనందము నీవే నా ప్రభువా. నీ కృపలో నన్ను నడిపించినావు, నీ దయతో నన్ను ఓదార్చినావు. నీ కృపలో నన్ను నడిపించినావు, నీ దయతో నన్ను ఓదార్చినావు. సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరం కూడా సామాన్య 23వ ఆదివారాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. ఈ సామాన్య 23వ ఆదివారంలో భగవంతుడు మనకు చక్కటి వాక్యాలను 3 దివ్యమైన పట్టణాలను అనుగ్రహిస్తూ ఉన్నారు. మిమ్మల్ని అందరినీ కూడా ఈ వాక్య పరిచర్యకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఎస్ఎఫ్జి క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు ముందుగా సుశేషుడు మొదలుపెడుతూ ఉన్న వాక్యాన్ని ధ్యానం చేయడం. ఈరోజు సుశేషంలో మార్కు సువార్త 7వ అధ్యాయము. ఈ 7వ అధ్యాయము మనందరికీ కూడా ప్రియులారా, యేసుక్రీస్తు అన్య నగరానికి వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉన్నాం. 24వ వచనం నుంచి మనం చూస్తూ ఉన్నాం. విదేశీయ స్త్రీ తన యొక్క బిడ్డ విషయమే ప్రార్థన చేయడం, యేసుక్రీస్తు ఆమె మీద జాలిపడి తన బిడ్డను స్వస్థపరచడం. తర్వాత యేసుక్రీస్తు ఈరోజు సుశేషంలో తూరు సీదోను దెక్కపొలి ప్రాంతాల దగ్గరికి వెళుతూ ఉన్నాడు యేసుప్రభు. తూరు సీదోను దెక్కపొలి, ఈ దెక్కపొలి అనేటువంటి ప్రాంతం అనేది ఇప్పుడు 10 నగరాలు కలిసినటువంటి ప్రాంతం ఇది. దెక్కపొలి ప్రాంతం 10 నగరాలు కలిసినటువంటి ప్రాంతం ఇది. ఇది కఫర్నాము నగరానికి 40 మైళ్ళ దూరంలో ఉంది. మరి యేసుక్రీస్తు ఈ తూరు సీదోను ఈ దెక్కపొలి ప్రాంతాల దగ్గరికి ఎందుకు వెళ్తూ ఉన్నాడు? ఇది అన్యులు నివసించేటువంటి ప్రదేశం, మిశ్రమ జాతీయులు నివసించేటువంటి ప్రాంతం ఇది. ఈ తూరు సీదోను దెక్కపొలి ప్రాంతం అంతా కూడా అన్యులు నివసిస్తూ ఉన్నారు, మిశ్రమ జాతీయులు నివసిస్తూ ఉన్నారు, యూదులు ఎవరు కూడా అక్కడ జీవించడం. మరి అటువంటి సమయంలో యేసు ప్రభు ఆ తూరు సీదోను దెక్కపొలి ప్రాంతాలకు ఎందుకు వెళ్ళాడు? ఆయన మనకు గమనించినట్లయితే యేసు ప్రభుకి సమయం లేక ఆయన వ్యక్తిగతంగా వెళ్ళవలసినటువంటి యోధ నగరాలకి, యెరూషలేము నగరాలకి, కనాను దేశపు పల్లె పట్టులకి ఆయన వెళ్ళడానికి సమయం లేక 78 మంది అపోస్తలుని శిష్యుల్ని 12 మంది అపోస్తలుని శిష్యుల్ని పంపించాడు ఆయన, ఇద్దరిద్దరు చొప్పున సువార్త పరిచర్య కోసం. మరి అటువంటి ఖాళీ లేకుండా బిజీగా ఉండేటువంటి యేసుక్రీస్తు ఇశ్రాయేలు దేశాన్ని విడిచిపెట్టేసి ఈ అన్యుల దేశమైనటువంటి తూరు సీదోను దెక్కపొలి ప్రాంతాలకు ఎందుకు వెళ్ళాడు? దానికి కారణాలు ఏంటి అని మనం ఆలోచిస్తే కనుక ముఖ్యముగా 7 బలమైన కారణాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అన్యుల దేశానికి వెళ్ళడానికి యేసుక్రీస్తు ముఖ్యంగా తూరు సీదోను దెక్కపొలి ప్రాంతానికి వెళ్ళడానికి ముఖ్యమైనటువంటి 7 కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. అది రక్షణము కారణాలే. ఆ కారణాలు ఏంటంటే యేసుక్రీస్తు ఏకాంత స్థలము కోసం, విశ్రాంతి తీసుకోవడం కోసం ఆయన వెళ్తూ ఉన్నాడు అన్ని నివసించే దేశానికి. ఎందుకంటే ఇశ్రాయేలు దేశంలో ఆయన భోజనం చేయడానికి కూడా సమయం లేదు, విశ్రాంతి తీసుకోవడానికి కూడా సమయం లేదు. అందుకని కొంతసేపు విశ్రాంతి
ఈ ఇశ్రాయేల్ దేశంలో జనాలు వేలాది మందిగా వచ్చేస్తున్నారు ఆయన దగ్గరికి, తండోపతండాలుగా వస్తూ ఉన్నారు ఆయన దగ్గరికి. గురు శిష్యులకు భోజనం చేయడానికి సమయం లేదు. అందుకని కొంత తడవు ప్రైవసీ కోసం, ఏకాంత ప్రదేశం కోసం, ఏకాంత స్థలం కోసం, రెస్ట్ తీసుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఆయన వెళ్తూ ఉన్నాడు. ఈ అన్యులు నివసించేటువంటి ఈ తూరు సిదురు దెక్కపల్లి ప్రాంతాలకి ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే యేసు ప్రభువుని ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బలవంతముగా రాజులు చేయాలని చెప్పని ఏర్పాటు చేస్తూ ఉన్నారు, సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఎందుకని యేసు ప్రభు అంటే వేల మంది జనం వస్తూ ఉన్నారు, ఆయనతో వేల మంది నడుస్తూ ఉన్నారు, ఆయన చుట్టూ కూడా వందల వేల మంది తండోపతండాలుగా ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు రాజు ఈయనేమో రోమా సైన్యాన్ని, రోమా రాజ్యాన్ని పడగొట్టి ఇశ్రాయేలు రాజ్యాన్ని, రాజకీయ రాజ్యాన్ని ఏర్పాటు చేసేటువంటి రాజు ఈయనేమో అని అనుకుని ఈ లోకానుసారంగా ఆలోచన చేసి బలవంతంగా యేసు ప్రభుని రాజులు చేయాలని చెప్పని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి యేసు క్రీస్తు వాళ్ళకి దూరంగా, ఇశ్రాయేలు ప్రజలకు దూరంగా అన్యులు నివసించే దేశానికి వెళ్తూ ఉన్నాడు యేసు క్రీస్తు. ఈ లోకంలో యూదులు, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, ఇశ్రాయేలు ప్రజలు అనుకునేటువంటి రాజు కాదు అక్కడ. కత్తి పట్టుకుని యుద్ధం చేసుకునే రాజు కాదు అక్కడ. శత్రువులు సంహరించే రాజు కాదు అక్కడ. ఆయన స్థాపించబోయే రాజ్యం అనేది ప్రేమ సామ్రాజ్యం, సేవా సామ్రాజ్యం, క్షమాపణ సామ్రాజ్యం, నీతి సామ్రాజ్యం. అది వాళ్ళు అర్థం చేసుకోకుండా బలవంతంగా రాజులు చేయలేదు. కానీ ఈ యూదులందరూ కూడా, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, ఇశ్రాయేలీలందరూ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మూడవ కారణం గమనించండి. మూడవ కారణం ఏంటంటే ఈ తూరు సీదోను దెక్కపల్లి ప్రాంతాలకు వెళ్ళడానికి యేసుకున్నాడు. రక్షణ అనేది కేవలం యూదులకు మాత్రమే కాదు, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు అనుకున్నట్లుగా ఇశ్రాయేలీయులకు మాత్రమే రక్షణ కాదు. దేవుని రాజ్యం అనేది, దేవుని రాజ్యంలో ప్రవేశించడం అనేది కేవలము దేవుడు ఎన్నుకున్నటువంటి అబ్రహాము జాతీయులకు మాత్రమే కాదు. రక్షణ అనేది సర్వజనీనమైనటువంటిది, విశ్వజనీనమైనటువంటిది, యూనివర్సల్ సాల్వేషన్. రక్షణ అనేది యూదులకు మాత్రమే కాదు, అన్యులకు కూడా రక్షణ కావాలి. అన్యులకు కూడా యేసు ప్రభువుకి రక్షణ ఫలితాలు అందాలి. అన్యులకు కూడా యేసు ప్రభు ఇచ్చినటువంటి స్వస్థత వరాలు అందాలి. అన్యులకు కూడా యేసు ప్రభు పోలించినటువంటి రక్షణకు సందేశం అందాలి అనేటువంటి ఆలోచనతో ప్రియులారా యేసు క్రీస్తు అన్యులు నివసించేటువంటి తూరు సీదోను దెక్కపల్లి ప్రాంతాలకి ఈరోజు మనం చూసేటువంటి సువిశేషంలో అయినటువంటి వాటి ప్రకారంగా అన్యులు నివసించేటువంటి ప్రదేశానికి యేసు ప్రభు వెళ్తున్నాడు. ఇతని అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 34-35 వస్తున్నామండి. అంతటా పేతురు నోరు తెరచి ఇట్లు ప్రసంగింప ఆరంభించెను. దేవుడు ఎట్టి పక్షపాతం లేకుండా అందరినీ సమదృష్టితో చూసినని నేను ఇప్పుడు గుర్తించింది. దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైనను దేవునికి అంగీకారయోగ్యుడే. దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలిగి జీవించేవాడు ఏ జాతి వాడైనా దేవునికి అంగీకారయోగ్యుడే. బలవంతుడు మానవ విషయంలో ఎట్టి పక్షపాతం చూపించే దేవుడు కాదు ఆయన. అందరూ సమానమే ఆయన కళ్ళు దృష్టిలో, అందరం ఆయన బిడ్డలమే ఆయన కళ్ళు దృష్టిలో. భేదాభిప్రాయాలు ఏమి కూడా ఆయన దృష్టిలో ఉండవు. కాబట్టి ఇది నిరూపించడం కోసం యేసుక్రీస్తు అన్యులు నివసించినటువంటి తూరు సీదోను
దెక్కపోలి ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు ఇక్కడ. మరి నాలుగో కారణం మనం గమనిస్తూ ఉన్నాం. నాలుగో కారణం ఏంటంటే ఇక్కడ యేసుక్రీస్తు 4 సువార్తల్లో కూడా రాయబడినటువంటి 35 అద్భుతాలు ఉన్నాయి. 4 సువార్తల్లో యేసు ప్రభు చేసినటువంటి 35 అద్భుతాలు 4 సువార్తల్లో రాయబడి ఉన్నాయి. ఈ 35 అద్భుతాలు 4 అద్భుతాలు, 4 స్వస్థతలు, 4 దీవెనలు అన్నిటి కోసం చేసినటువంటివే. అన్యులైనటువంటి, వేరే జాతీయులైనటువంటి, వేరే వర్గీయులైనటువంటి ఆ దెక్కపోలి, తూరు, సీదోను ప్రాంత వాసులు చేయగలుగుతాయి. ఆ 4 అద్భుతాలు, 3 అద్భుతాలు మార్కు గారి రాసుకున్నారు. తన సువిశేషంలో మార్కు గారి తన సువిశేషంలో చాలా స్పష్టంగా రాసుకున్నారు. మొదటి అద్భుతం స్వస్థత చేయడం మార్కు సువార్త 5వ చూస్తున్నాం. విదేశీయ స్త్రీకి తన కుమార్తెకి స్వస్థత ఇవ్వడం మార్కు సువార్త 7వ చూస్తున్నాం. అలాగే ఈనాటి సువిశేషంలో మోగా చిరిపి వ్యక్తికి స్వస్థత ఇవ్వడం మార్కు సువార్త 7వ ఈ 3 అద్భుతాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ 4వ కారణం యేసుక్రీస్తు విదేశీ వెళ్ళడానికి బలమైన కారణం తెలుగుతారా. ధర్మశాస్త్రంలో మెస్సయా గురించి, రక్షకుడి గురించి, తన కుమారుడి గురించి రాయబడినటువంటి ప్రతి ప్రవచనం కూడా నెరవేర్చడం కోసం యేసుక్రీస్తు అన్ని దేశాలకు వెళ్తూ ఉన్నాడు. యేసు ప్రభుని గురించి, మెస్సయా గురించి, రక్షకుడి గురించి ఎక్కడెక్కడైతే ప్రవచనాలు రాయబడి ఉన్నామో, ప్రభు ఎవరెవరి త్వరగా రాయబడి ఉంచాడో ఆ ప్రవచనాన్ని కూడా నెరవేర్చడం కోసం యేసుక్రీస్తు అన్నిలు తీసుకున్నటువంటి ఈ గురు శిష్యుడు దెక్కపోలి ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథము 9వ అధ్యాయము, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము, 2వ వచనము, 3వ వచనం అర్థమవుతుంది. యెషయా 9:1-2 వచనం. అయితే వేదనలో ఉన్న వారికి ఇంకెట్టి విచారం ఉండవద్దు. ప్రభు పూర్వము జెబూలూను నఫ్తాలి మండలములను అవమానమును ఉంచెను. ఆయన తదుపరి దినములలో ఈ ప్రాంతములకు కీర్తి తెచ్చును. సముద్రపు ప్రాంతము, యోర్దాను నదికి ఆవలి ప్రాంతములను అన్య జాతి వారు వసించు గల్లియా ప్రాంతం వరకును కీర్తిని పడిన వ్యక్తి. అలాగే తీసుకోండి ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 14-15 అర్థమవుతుంది. జెబూలూను నఫ్తాలి ప్రాంతములో గల్లియా సరస్సు తీరము, యోర్దాను నదికి ఆవలి దిక్కున అన్యులు నివసించేటువంటి గల్లియా సీమయందు అంధకారమున నివసించే ప్రజలు గొప్ప వెలుగును చూసి అక్కడక్కడ ఈ రెండు వచనాల్లో కూడా యెషయా రాసినటువంటి 9వ అధ్యాయంలో, మత్తయి గారు రాసిన 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అన్యులు నివసించేటువంటి జెబూలూను, నఫ్తాలి అనే ఈ మండలాల్లో నివసించే అన్యుల యొక్కకు యేసు ప్రభు వెళ్ళి తన సువార్త ద్వారా by his preaching and teaching, by his performing miracles, ఆయన వారికి జ్యోతిని ప్రకాశింపచేశాడు. మరణపు ఛాయలో ఉన్న వారికి వెలుగు ఉదయించేలాగా యేసుక్రీస్తు వారి మీద దయాకరణ చూపించి వాక్యపు వెలుగును వారి పైన ప్రకాశింపజేశాడు. ఆరవ కారణం చూస్తున్నాం. ఎందుకని యేసుక్రీస్తు అన్యులు నివసించే దేశానికి వెళ్ళాడు, తూరు సీదోను దెక్కపోలి ప్రాంతానికి అని మనం ఆలోచిస్తే కనుక 6వ కారణం చూస్తున్నాం. ఏంటంటే 6వ కారణం అంటే గమనించడం చాలా చక్కగా మన వినాలి వాక్యాన్ని. ఏంటంటే 6వ కారణము యేసుక్రీస్తు
తన కుమారుడు అన్యుల మధ్యలో మహిమపరచబడాలి, తన కుమారుని మహిమపరచాలని మీరందరూ కూడా తన కుమారుడికి మహిమ ద్వారాగా తండ్రి దేవుడికి కూడా మహిమ కలగాలి అనేటువంటి గొప్ప ఆలోచన ప్రణాళికతో యేసు ప్రభుని జబూలూను, నఫ్తాలి, తూరు, సీదోను, దెకపొలి అనేటువంటి అన్యులు నివసించిన ప్రాంతాలను కూడా యేసు ప్రభువు పంపిస్తూ ఉన్నాడు కూడా. చదవండి, ఇక్కడ ఒక చక్కటి వాక్యం చదవండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 39 మనకు అర్థమవుతుంది. చదవండి సార్. అప్పుడు మూగవారు మాట్లాడుటయు, వికలాంగులు అంగపుష్టి పొందుటయు, కుంటివారు నడుచుటయు, గుడ్డివారు చూచుటయు, జనసమూహం గాంచి విస్మయం పొంది ఇశ్రాయేలీయుల దేవుడిని స్తుతించిరి. కొట్టడి గట్టిగా చెప్పడం. యేసు ప్రభువు చేసినటువంటి అద్భుతాలను చూసి గుడ్డివారు చూస్తున్నారు, కొట్టివారు నడుస్తూ ఉన్నారు, మోగవారు మాట్లాడుతూ ఉన్నారు, చెవిటి వారు వింటూ ఉన్నారు. ఈ అద్భుతాలన్నీ చూసినటువంటి అన్యులు ఇశ్రాయేలు దేవుడిని స్తుతించారు, కనపరిచారు కూడా. ఇది 6వ కారణము. భగవంతుడు మహిమ పొందింది తన కుమారుడు ద్వారా అన్యుల మధ్యలో కూడా. ఇది తర్వాత 7వ కారణం ఏంటంటే మనం చూస్తున్న 7వ కారణం, ఎందుకు యేసు ప్రభు అన్యుల వద్దకు వెళ్ళాడు. తనకి సమయం లేకపోయినా కానీ, అవకాశం లేకపోయినా కానీ పని కట్టుకొని సమయం కుదుర్చుకొని అన్యుల వద్దకు వెళ్ళడానికి బలమైన కారణం 7వ కారణం ఏంటంటే ఒక వ్యక్తి ద్వారా యేసు క్రీస్తు అనేక మందికి రక్షణ ప్రసాదించడం అనేది ఆయన ప్రణాళిక. ఒక వ్యక్తి ద్వారాగా, త్రూ వన్ సింగిల్ ఇండివిజువల్, he wanted to give salvation to many, he wanted to give redemption to many. ఎక్కువ మందికి రక్షణ ఇవ్వాలి, ఎక్కువ మందికి విశ్వాసం కలిగించాలి ఒక వ్యక్తి ద్వారాగా. అందుకని యేసుక్రీస్తు ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆ వ్యక్తి ద్వారాగా అనేక మందికి దీవెనలు ఇవ్వాలి, అనేక మందికి రక్షణ అవకాశం ఇవ్వాలి, అనేక మందికి విశ్వాసం కలిగించాలి. అది యేసుక్రీస్తు ప్రణాళిక. మనం చూస్తూ ఉంటాం కదా. ఏంటది? సమరయ స్త్రీ ద్వారా యేసుక్రీస్తు ఆ సమరయ నగర వాసులందరినీ కూడా విశ్వాసంలో గ్రహించాడు. విశ్వాసంలో గ్రహించాడు, రక్షణలోకి వారిని ఆహ్వానించాడు యేసుక్రీస్తు సమరయ స్త్రీ ద్వారా. సమరయ స్త్రీ ఒక సువార్థికురాలుగా తయారైంది. మొదటి వ్యక్తి. రెండు వ్యక్తులు ఎవరైతే? జక్కయ్య, ఎరికో నగరంలో. జక్కయ్య ద్వారాగా ఆ ఎరికో నగరంలో ఉన్నటువంటి చాలా మందికి విశ్వాసం అందే విధంగా, రక్షణ అవకాశాలు అందే విధంగా యేసుక్రీస్తు చక్కటి నిర్ణయం చేసుకుని జక్కయ్య బాడమస్తు ప్రసాదించాడు. మరి 3వ వ్యక్తిగా దెయ్యం పెట్టిన వాడిని స్వస్థపరచడం ద్వారా యేసుక్రీస్తు ఆ దెయ్యం పెట్టిన వాడు స్వస్థపడిన తర్వాత సువార్థికుడిగా తయారయ్యాడు. చదవండి మార్కు సువార్త 5వ అధ్యాయము 12-19 అంతటి యేసు పడవనెక్కినప్పుడు నన్ను మీ వెంట రానిండు అని దెయ్యం పట్టినవాడు ప్రార్థించెను. అందుకు ఆయన సమ్మతింపక నీవు ఈ ఇంటికి ఈ బంధువుల యొద్దకు పోయి ప్రభువు నిన్ను కనికరించి నీకు చేసిన మేలును గూర్చి వారికి తెలియజెప్పుము అని వారిని ఆజ్ఞాపించెను. చదవంటారు కూడా. గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు యేసుక్రీస్తు? దయ్యం పట్టిన వాడు స్వస్థత పొందిన తర్వాత, అయ్యా నేను కూడా మీతో పాటు వస్తానంటే యేసు ప్రభువు రావచ్చు, నీవు నీ ఇంటికి వెళ్ళు, నీ బంధువుల దగ్గరికి వెళ్ళు, నీ గ్రామానికి వెళ్ళిపోయి దేవుడు నీపై చూపించిన కృపను, కనికరాన్ని, నీకు కలిగించిన స్వస్థతను అందరికి కూడా చెప్పు, ప్రకటన చేయి.
దేవుని యొక్క సువార్త దేవుడు చేసిన మేలును గురించి అంటున్నారు. మార్కు సువార్త 7వ అధ్యాయము 31వ వచనం నుంచి 37వ వచనం వరకు ఈ 23 వాక్యాలను మనం ధ్యానం చేస్తున్నాం. ఏంటంటే 31వ వచనం అంటే మీరు అంటారు పిమ్మట యేసు పూర్వ ప్రాంతమును వీడి సీదోను దెకపొలి ప్రాంతముల మీదుగా గలిలయ సరస్సు తీరమున చేరెను. అప్పుడు అక్కడ జనులు మూగ చెవిటి వారిని ఆయన యొక్కకు తీసుకుని వచ్చి వారి మీద ఆయన హస్తమును ఉంచమని ప్రార్థించి ప్రార్థన చేశారు. అందరూ కూడా ఒక మూగ చెవిటి వ్యక్తిని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి ఆ వ్యక్తి మీద తన చేతులు ఉంచి ప్రార్థన చేయమని యేసు ప్రభుని బ్రతిమాలుకున్నాడు, వేడుకున్నాడు యేసు ప్రభు. గమనించండి, ఇది 32వ రోజున మనం చూస్తూ ఉన్నాం. జనం ప్రార్థన చేశారు, యేసు ప్రభువుకి, అయ్యా ఇతనికి స్వస్థత ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి. మూగవాడు మాట్లాడలేడు, చెవిటివాడు వినలేడు అని జనమంతా కూడా అతని కడుపులో ప్రార్థన చేశారు. మరి మనం ఎవరు ప్రార్థన చేస్తూ ఉన్నాము? మనం ఎవరి కడుపులో ప్రార్థన చేస్తూ ఉన్నా? మనం ఎప్పుడైనా ఇతరుల కోసం ప్రార్థన చేశామా? మన సంగతుల కోసం మనం ప్రార్థన చేశామా? లేదంటే వాళ్ళ ప్రార్థనకి ఆటంకం కలిగించామా? వారి ఆధ్యాత్మిక జీవితానికి ఆటంకం కలిగించామా? వేళాకోళం చేశామా? కించపరిచామా? అవమానపరిచామా వాళ్ళని? అప్పుడు ఆ మోగా చెవిటి వ్యక్తిని ఈ ప్రజలు ప్రార్థన చేశారు కదా, అయ్యా ఇతర వేరే చేతులు స్వస్థత చేయకూడుతున్నాయ్యా, మోగవాడు చెవిటివాడు మాట్లాడలేడు వినలేదయ్యా అని ప్రజలకి యేసు ప్రభు ఆ వ్యక్తిని జనాల్లో ఆకర్షించేది, జనాల్లో ఆకర్షించేది. యేసు ప్రభు చేసిన పని తన వేళని ఎడరి తన చెవుల్లో పెట్టి, ఆ చెవిటి వాళ్ళ చెవుల్లో పెట్టి యేసుక్రీస్తు తన భూమితో ఆ మోగవాడి యొక్క నాలుగులను తాగి ఎందుకంటే ఈ అబ్బాయి ఒక పక్కేమో వినలేడు, ఇంకో పక్కేమో మాట్లాడలేడు. అందుకని క్రీస్తు ప్రభు తన చేతులతో స్పర్శ, బై టచ్, he could recognize Jesus had healed me. Jesus of Nazareth healed me and he gave me the good health అని తెలుసుకుంటాడని ఈ యేసు ప్రభు ఏం చేశారు తెలుసా? తన వేళ్ళు అక్కడ చెవుల్లో పెట్టి గుమ్మునీటితో తన నాలుగుని తాకాడు కూడా. సహోదరులకు ఆయన చేసిన తర్వాత యేసు ప్రభు చేసిన రెండో పని ఏంటంటే ఆకాశం వైపు కళ్ళు పైకెత్తి, ఆకాశం వైపు కళ్ళు పైకెత్తి. ఈ ఆకాశం వైపు కళ్ళెత్తి అంటే అర్థం ఏంటంటే తండ్రి దేవుడికి యేసుక్రీస్తు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి దేవుడికి యేసుక్రీస్తు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 3 సందర్భాల్లో యేసుక్రీస్తు ఆకాశం వైపు కళ్ళెత్తి ప్రార్థన చేశాడు. మొదటి సందర్భం ఏంటంటే లాజరు మరణించినప్పుడు, సమార్యలో ఉన్నప్పుడు ఆకాశం వైపు కళ్ళెత్తి యేసుక్రీస్తు ప్రార్థన చేశాడు. తండ్రి దేవుడికి ప్రార్థన చేశాడు. 11వ అధ్యాయము తీసుకుంటారు. 4 ఉన్నారండి. అంతట వాడు రాతిని తొలగించి యేసు కనులెత్తి తండ్రి నీవు నా ప్రార్థనను ఆలకించినందుకు కృతజ్ఞుడను.
నన్ను ఎప్పుడు ఆలోచించబడి నేను ఎరుగుదును. కానీ ఇక్కడ ఉన్న జనసమూహము నిమిత్తమై నీవు నన్ను పంపినట్లు వారు విశ్వసించుటకై ఇతర పలికితిని. కళ్ళు పైకెత్తి చేసినటువంటి ప్రార్థన మొదటిసారి యేసుక్రీస్తు, తండ్రి ప్రార్థన చేసిన లాజరు యేసుక్రీస్తు. రెండవ సందర్భం ఏంటంటే 5 రోజులు 2 చేపలు 5,000 మంది మధ్య పెట్టేటప్పుడు కూడా కళ్ళు పైకెత్తి ప్రార్థన చేశాడు యేసుక్రీస్తు. మొదటిసారి మార్కు సువార్త 6వ అధ్యాయం 41 5 రోజులను 2 చేపలను అందుకొని ఆకాశం వైపు కన్నులెత్తి కృతజ్ఞత వందనములు ఆశీర్వదించి తుంచి జనులకు వడ్డింపుడు అన్ని శిష్యులకు ఈ విధంగా ఈ చివరి వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు కూడా ఆకాశంలో యేసుక్రీస్తు తండ్రి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సహోదరులారా, ఈ 3 సందర్భాలు కూడా యేసుప్రభు చేసిన ప్రార్థన. ఆకాశం నుంచి ప్రార్థన చేసిన తర్వాత యేసుప్రభు చేసినటువంటి తర్వాత పని ఏంటంటే నిట్టూర్చి. ఏంటది? నిట్టూర్చి. ఈ మాట మనం ఎప్పుడు గ్రహించాలి. ఏంటది? నిట్టూర్చి. ఏంటి నిట్టూర్చడం అంటే ఏంటి? నిట్టూర్పు అంటే ఏంటి? గ్రీవింగ్ ఇన్ ద హార్ట్ సైలెంట్లీ, మాటల గందర విధముగా, స్వరం బయటికి రాకుండానే, మాటలు బయటికి రాకుండానే హృదయంలో దుఃఖాన్ని దేవునికి ప్రయత్నించు. నిట్టూర్చాడు. ఒక మనిషి 2 రక్షణ పొందాలి. అలాగే ఒక వ్యక్తి భగవంతుడు చూపించడం ద్వారా, క్రీస్తు ప్రభుత్వం చూపించడం ద్వారా రక్షణ పొందుతాడు. విశ్వాస ప్రకటన జరగాలట. ఈ 2 కూడా ఆటంకాలి. ఈ వ్యక్తికి ఆటంకాలి. అందుకని ఈ వ్యక్తిని చూసి ఎందుకంటూ నిట్టూర్చాడు. ఏదైనా దుఃఖించాడు. అంటే అరవై భాషలు తెరవబడును అని. ఏంటది? తెరవబడును అని. తెరవబడును అని. వెంటనే వారి నాలుగు పట్టుసారి మాట్లాడుతూ మొదలుపెట్టాడు. ప్రభుత్వం చూపించడం మొదలుపెట్టాడు. గణపరచడం మొదలుపెట్టాడు. ఇది చూసినటువంటి చుట్టుకున్న జనాలందరూ కూడా ఆశ్చర్యపోయారు. చూడండి, మూలవారు మాట్లాడినట్టుగా, చెవిటి వారు విన్నట్టుగా, కుట్టివారు అనుకుంటూ పొందినట్టుగా ఈయన అన్ని కూడా సంహరిస్తున్నాడు అని ఈ భగవంతుడిని కొనియాడారు, సూచించారు. ఆయన స్వతగేతాలు పాడుతున్నారు. ఈ విషయం గురించి ఎవరితో మీరు చెప్పవచ్చు. ఈ విషయం గురించి ఎవరితో మీరు చెప్పవద్దు. యేసు ప్రభు వారికి చాలా తీవ్రంగా హెచ్చరిక ఇచ్చారు. ఎందుకంటే వారికి ఈ విషయం గురించి ఎక్కువ చెప్పబోతున్నారంటే దాని అర్థం ఏంటి? దీన్ని ఏమంటారంటే బైబిల్ భాషలో మెస్సియానిక్ సీక్రెసీ అంటారు. ఏమంటారండి? మెస్సియానిక్ సీక్రెసీ. మెస్సియానిక్ సీక్రెసీ అంటే అర్థం ఏంటి? వాళ్ళు వీళ్ళు చెప్తున్న బట్టి మనం విశ్వసించడం కాదు. మనకి మనం తెలుసుకుని వ్యక్తిగతంగా ఎవరికి వాడే తెలుసుకుని తెలుసుకోవడం, ఆ వ్యక్తిగతమైన విశ్వాసం అందరికీ రావాలి. కాబట్టి it is a personal encounter, it is a personal belief, it is a personal knowing about Jesus and knowing Jesus. అంటే ఏంటి? మన వ్యక్తిగతంగా చేసుకోవడం గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు రెండవ పట్టణంలోకి వస్తే కనుక ఒక 5 నిమిషాల్లో మనం వీలు చేస్తున్నాం. రెండవ పట్టణంలోకి వస్తే కనుక చక్కటి వాక్యాన్ని 2వ పట్టణం యాకోబు గురించి మనం బోధిస్తున్నాం. 2వ పట్టణంలో యాకోబు చెప్పే సందేశం ఏంటంటే ఎవరో కూడా మనలో పక్షపాతం లేకుండా జీవించాలి.
పక్షపాతం లేకుండా జీవించాలి, తన మన భేదం లేకుండా జీవించాలి, దళితులు పేదవారు అనే భేదం లేకుండా ఉండాలి, ఎక్కువ తక్కువ కులస్తులు అనేటువంటి భేదం లేకుండా ఉండాలి, పౌరుల ప్రజలు అనేటువంటి భేదం లేకుండా ఉండాలి, ఇంటెలిజెన్స్ అండ్ ఎడ్యుకేషన్ భేదం లేకుండా ఉండాలి. అందరం కూడా సామాన్యం, అందరం కూడా సామాన్యం. ఇప్పుడు యాభై చెప్పినట్లయితే మనం అందరం కూడా సమానమే, ప్రపంచ ప్రజలందరూ కూడా సమానమే, అందరం కూడా దేవుడికి పెట్టడం అనుకునే పరలోకంలో ఉంటాయని పరలోకమున్న మా పెద్దయ్యా పరలోకమున్న ఈ భూలోకంలో జీవించే ప్రతిలోకం కూడా యేసు ప్రభు చెప్పి ప్రార్థన అందరం దేవుడి పెట్టడమే, అందరికీ తండ్రి ఆయనే, ఉన్నవాడు ఉన్నాడు లేని వాడు ఉన్నాడు కాదు, అందరికీ తండ్రి యాభై రోజులు సమానత్వానికి ఈరోజు 50 మనకి మొదలుపెట్టి పక్షపాతం లేకుండా ఉండాలి. మన బేసు మన బ్యాక్గ్రౌండ్ కొంచెం బేసిక్గా చెప్తున్నట్టుగా మన విశ్వాసమే మూలమై ఉండాలి. ఆ విశ్వాసాన్ని ఆధారం చేసుకుని మనం మన జీవితాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాము, ఇది కల్మషం ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాము. మన సత్ప్రవర్తన మనం రక్షించాలి. మన విశ్వాసం మన సత్ప్రవర్తన ఈ రెండే మనకి బ్యాక్గ్రౌండ్ అయి ఉండాలి, బేస్ అయి ఉండాలి, పునాది అయి ఉండాలి, కొలమానం అయి ఉండాలి, ప్రమాణం అయి ఉండాలి. అది కూడా యాకోబు గారు చెప్పిన సందేశం. తర్వాత యాకోబు గారు చెప్పిన మాట్లాడేది చక్కని మాట్లాడుతున్న రోజులు యాకోబు గారు తన లేఖలో 7:1 వరకు యాకోబు గారు చక్కని మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు ఆయన, ఈ ప్రపంచానికి క్రైస్తవ మతం అనేది చక్కనటువంటి 3 సూచనలు చిత్రం ఉన్నాయి, 3 సలహాల చిత్రం ఉన్నాయి. 3 కాన్సెప్ట్స్, 3 ప్రిన్సిపల్స్, 3 ప్రిన్సిపల్స్ ద క్యాపిటల్స్ ఆఫ్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ, క్రిస్టియన్ రిలీజియన్ ఏంటంటే మొదటి దేవుడి ద్వారా గుర్తుకొని సమానత్వాన్ని ఇస్తూ ఉంది మొదటి, రెండవదేమో సోదరభావాన్ని ఇస్తూ ఉంది, మూడవదేమో సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంది. ఇది రాకపోతే రెండవదేమో 1 వరకు ఈ 3 భావాలను మనం చూస్తున్నాం. ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అండ్ సోషల్ జస్టిస్. ఈ 3 అంటే ఏంటి, మనందరం కూడా సమానమే. రెండవది మనందరం కూడా అంతరంగా ప్రజలుగా జీవించాలి. రెండవది. మూడవది అందరికీ సమానమైన న్యాయం. మూడవది. ఈ 3 కూడా కొన్ని జాగ్రత్తగా తెలియజేసుకోవాలి. కాబట్టి క్రైస్తవ మతం అనేది ప్రపంచానికి ఒక చక్కని చూడండి. అందుకని మనం క్రైస్తవులుగా ఉన్నందుకు, కథోలికగా ఉన్నందుకు మనం ఆరాధింతును నిన్నే నా యేసయ్యా, స్తుతి స్తోత్ర మహిమ నీకేనయ్యా.